తూర్పుగోదావరి జిల్లా మండలం కేంద్రం తంటికొండ రోడ్లో గల సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమని, పార్టీ ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నామని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పంచాయతీ ఎన్నికలకు గానీ అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తీసుకోబోమని అధిష్టానం భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయమే తమ నిర్ణయమని అన్నారు. అంతేకాని తమ సొంత నిర్ణయాలు ఎప్పుడూ ప్రకటించబోమని తేల్చి చెప్పేశారు. అధిష్టానం ఆదేశాలు ఇస్తే ఆదేశాల మేరకు తాము పార్టీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. అదేవిధంగా గతంలో కొంతమంది మీడియా మిత్రులు మీరు రాజకీయంలో రావడం జరిగింది, మీరు ఎమ్మెల్యేగానా ఎంపీగానా పోటీ చేస్తారా అడగడం జరిగింది. వారికి బదులిస్తూ అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని, ఈ విషయంపై తాము మాట్లాడకూడదని ఆనాడే చెప్పడం జరిగిందని తెలియజేశారు. రామసేన తరపున జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అంతేగాని ఎమ్మెల్యే ఎంపీ పదవులను దృష్టిలో పెట్టుకుని తాను ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల గురించి రాజకీయ పార్టీల్లో మల్లగుల్లలు పడడం సర్వసాధారణం. ఉన్న ఒకానొక సందర్భంలో ఎన్నికల్లో నిలబడి పోటీ చేయడానికి సమర్థవంతమైన వ్యక్తి కోసం చర్చించుకున్న సమయంలో ఒకరు ముందుకు వచ్చి తాను సర్పంచ్గా పోటీ చేస్తానని తన వ్యక్తిగత సొంత నిర్ణయాన్ని మాత్రమే సభ్యులతో చర్చించుకున్నామని, అంతే తప్ప తాము ఎటువంటి పత్రికా ప్రకటన, మీడియా సమావేశం ద్వారా ఎటువంటి నిర్ణయం తెలియచేయలేదని అధిష్టానం బీజేపీ పార్టీ ఆదేశాల మేరకే పార్టీ కార్యక్రమాలను మీడియా ముఖంగా తెలియచేయడం జరుగుతుందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఈ రోజుని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా ఈ పంచాయతీ ఎన్నికల గురించి, తర్వాత స్థానిక ఎన్నికల గురించి మల్లగుల్లాల పడ్డం అనేది అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతుండడం, నా నోటీస్ కూడా మా కార్యకర్తలు కానీ, అలాగే నా బీజేపీలో ఉండే కార్యకర్తలు కూడా వీరందరూ నా దగ్గరికి వచ్చి, మనకి ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి మనకు కావాలి పోటీ చేయడానికి అని చెప్పుంటే, ఎప్పటి నుంచో కూడా సర్పంచ్గా పోటీ చేయడానికి మాకు వినపోటి బాపం గారు ఆయన తన సంస్థకు వెరిగి ఎన్నుకొని 2 సార్లు జరుగుతున్నాయి. ఇదివరకు కూడా చాలాసార్లు జరిగింది. దాని దృష్టిలో ఉంచుకుని మాకు వాట్సాప్ గ్రూపుల్లో మా వరకు చేయడానికి, అంటే మా కార్యకర్తల వరకు రామసేన కార్యకర్తలు చేయడానికి మాత్రమే మనం మన గోకవారికి సంబంధించి ఎనపోటి బాపం గారిని మనం పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని తెలియపరిచాను తప్ప, ఎక్కడా కూడా ఇది రామసేన తరపు నుంచి మేము తీసుకున్న అంతవరకు ఇంటర్నల్ నిర్ణయం తప్ప ఎక్కడ ఇది పత్రికా ప్రకటన కూడా మేము విడుదల చేయలేదు. ఇదే విషయంలో మాకుండే సంస్కారం కానీ, మా రామసేనకు ఉండే డిసిప్లిన్ కానీ ఏంటంటే, మేము భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాము కనుక ఏ నిర్ణయం కూడా, మేము ఎటువంటి నిర్ణయం కూడా స్థానిక ఎన్నికల గురించి కానీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కానీ, ఇతరత్ర ఏ ఎన్నికల గురించి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి నిర్ణయాలు మేము తీసుకోవడం జరగదు. ఇదివరకు కూడా చెప్పాను ఈ విషయాన్ని. మా అధిష్టానం ఎవరైతే ఉన్నారో, మా కొత్తగా పివిఎన్ మాధవ్ గారు కూడా కొత్త అధ్యక్షులు ఇచ్చారు, ఇదివరకు పురంధరేశ్వర్ గారు కూడా ఉన్నారు. ఇదివరకు విషయాల్లో కూడా ఎప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము మా సొంత అభిప్రాయాలను ఈ రోజు కూడా మేము తెలియజేయడం జరగలేదు. అధిష్టానం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశానుసారం కూడా మేము యాక్ట్ చేస్తామని చెప్పారు. తర్వాత రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కూడా చాలా విషయం చెప్పారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా, ఎంపీగా పోటీ చేస్తున్నారా, రకరకాల క్వశ్చన్ అడిగారు. నేను ఎమ్మెల్యేగాను కాదు, ఎంపీగాను కాదు, ఏ విషయంలో కూడా నేను నిర్ణయం తీసుకుని, నేను కేవలం రామసేన తరపు నుంచి 3 నియోజకవర్గాల్లో నా సేవలు అందిస్తున్నాను తప్ప ఎమ్మెల్యేని, ఎంపీలని దృష్టిలో పెట్టి నేను ఎప్పుడు కూడా నా సేవలు అందించలేదు. ఏదైనా సరే మీకు చాలా పత్రికా ముఖ్యంగా చెప్తాను. మొన్న కూడా ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థని దగ్గర నుంచి వచ్చిన పేపర్లో వచ్చిన విషయానికి సంబంధించి మెట్రో ఉదయం దాంట్లో ఒక్క పేపర్లోనే వచ్చింది, ఏ పేపర్లోనే రాదు. ఆ రోజున మేము ప్రెస్ మీట్ పెట్టింది వేరే విషయం ప్రెస్ మీట్ పెట్టాం, కానీ నేను సత్యకృత పక్షంలో పెట్టింది ఇది పత్రికా ప్రకటన కానే కాదు అసలు. చాలా క్లియర్గా, మరి వారు ఎలా రాశారో నాకు తెలియదు, వారిని అడిగాను. మేము అర్థం చేసుకుని డిఫరెన్స్ నేను చెప్పిన వారు కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో తప్ప ఏ పేపర్లోని కూడా రాలేదు. వచ్చినట్టయితే పోయి అందరూ పని చెప్పినట్టు పత్రికా ప్రకటించినట్టయితే తెలిసేది. మేము ఎక్కడ కూడా పత్రికా ప్రకటన ఇవ్వలేదు. ఇది కేవలం మా ఇంటర్నల్గా మేము డిస్కస్ చేసుకున్న విషయం. ఆయన ఎలా రాశారో నాకు అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి మేము ఎటువంటి పత్రిక
జనతా పార్టీకి సంబంధించి నేను ఏదీ మాట్లాడలేదు. మేము ఏదైనా మాట్లాడితే అధిష్టానం మేరకు ఏదైనా ఆదేశాలు ఇచ్చి ఈ విషయాన్ని మీరు తెలియజేయండి అంటే తప్ప నేను ఏదీ మాట్లాడను. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రామసేన సంస్థ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి సిద్ధమైందనే వార్త తప్పు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. నేను ఈ విషయాన్ని మా అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది. రైట్.